హలో ఫ్రెండ్స్. ఇప్పటివరకైతే ఒక ఊపు ఊపేసింది 'తండేల్' మూవీ. మనం గతంలోనే చెప్పుకున్నాము. ఈ మూవీకి సంబంధించిన ప్రతి ఒక్కరు గూడా అంటే మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ అయ్యుండొచ్చు. అదే విధంగా మూవీకి సంబంధించిన డైరెక్టర్, అదే విధంగా హీరో, హీరోయిన్ వీళ్ళంతా కూడా మూవీ కోసం అయితే చాలా కష్టపడ్డారన్నమాట ప్రమోషన్‌లోనైతే. సో, దానికి తగ్గ ఫలితమైతే దక్కిందనైతే మనమైతే చెప్పుకోవచ్చు. అంటే ఈ మూవీ కోసం సుమారైతే 2 మంత్స్‌గా అయితే ప్రమోషన్‌లో భాగంగా అయితే పని చేశారన్నమాట. దానికి సంబంధించిన ఫలితం మొత్తం గూడా ఈ మూవీ ద్వారా అయితే వాళ్ళకైతే దక్కిందనమాట. రిలీజ్ అయిన 1 వీక్‌లోనే 100 క్రోర్స్ గ్రాస్ అయితే వరల్డ్ వైడ్‌గా కలెక్షన్ చేయడం అంటే ఆషామాషీ విషయం అయితే కాదనమాట. ప్రెజెంట్ ఇప్పుడు వస్తున్న మూవీస్‌లోనైతే. సో, మా నిర్మాతలకి అయ్యుండొచ్చు, అదే విధంగా డిస్ట్రిబ్యూటర్స్‌కి అయ్యుండొచ్చు చాలా బెనిఫిట్టే దీనివల్ల అని మనం చెప్పుకోవచ్చు. గతంలోనే ఈ మూవీనైతే ప్రముఖ ఓటీటీ సంస్థ అయితే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే ఈ మూవీనైతే తీసుకోవడం అయితే జరిగింది. వీళ్ళు ఏ విధంగా ఒప్పందం చేసుకున్నారంటే రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఈ మూవీని ఓటీటీలోకి రిలీజ్ చేయాలి అనే విధంగా అయితే మాట్లాడుకున్నారనమాట. ఇప్పుడు ఈ మూవీనైతే మార్చి 7ని రిలీజ్ చేయాలి అనే విధంగా అయితే మాట్లాడుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అంటే మూవీ టీమ్‌కి అదే విధంగా నిర్మాతలకి నెట్‌ఫ్లిక్స్‌కి అదే విధంగా నిర్మాతలకి మధ్య మాటలైతే నడుస్తున్నాయన్నమాట. మరి ఇది తొందరలోనే అఫీషియల్ చేస్తారని అయితే మనమైతే అనుకుందాం. ఖచ్చితంగా గూడా థియేటర్‌లోనైతే ఒక దుమ్ము దులిపేసిందనైతే మనమైతే చెప్పుకోవచ్చు. 'తండేల్' మూవీ. నిజంగా ఒక రియల్ స్టోరీని ఆధారంగా తీసుకొని ఆ విధంగా మన ముందుకు తీసుకురావడం ఆహ్, చాలా నచ్చిందనమాట. ఆడియన్స్‌కైతే చాలా అట్రాక్ట్ అయిందనమాట ఈ మూవీ. అంటే ఆడియన్స్‌లోనే భాగంగా అయితే ఒక విధంగా ఏ విధంగా చెప్పాలంటే ఆడియన్స్ ఈ మూవీని తీసుకోగలిగారు. ఆడియన్స్ ఇప్పుడు ఎక్కడికైనా ఎవరైనా వెళ్తే ఎవరు ఏడ్చుకుంటూ ఎదురు వెళ్ళకూడదు. దానికి తోడు భార్య మాట వినకుండా బయటకు వెళ్తే ఏ విధంగా జరుగుతుంది. అదే విధంగా మనం ఎవరైనా ఇప్పుడు సంథింగ్ మనకి దగ్గరున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ విధంగా చేయకూడదు. చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అన్నదే ఇందులో కంటెంట్ అన్నమాట. సో, సినిమా అయితే చాలా బాగుందని అయితే చాలా మందైతే చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? నిజంగా అయితే నేనైతే ఖచ్చితంగా గూడా ఈ సినిమా చూసాను. చాలా బాగుంది నాకు గూడాన. మరి అందుకే చెప్తున్నాను. ఈ సినిమా అయితే ఓటీటీలోకైతే మార్చ్ 7 రిలీజ్ చేయాలనైతే కొంతమందైతే చెప్తున్నారనమాట. మూవీ మేకర్స్ అయితే మాట్లాడుకుంటున్నారు. మరి ఎంతవరకు నిజమవుతుందో తొందరలోనే మనకైతే తెలుస్తుందనమాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఈ మూవీ ఇంకొన్ని రోజులు ఆడితే బాగుంటుందా? లేకపోతే ఓటీటీకి వస్తే బాగుంటుందేమో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఖచ్చితంగా గూడా ఇంకొన్ని రోజులు ఆడితే బాగుంటుంది అనైతే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికి గూడా ఒక 50 లాక్స్ అయినా సరే షేర్ అయితే లాగడం అయితే జరుగుతుంది. ఇది తొందరలోనే ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో ఏ మూవీస్ కూడా చిన్న మూవీస్ అయితే లేవన్నమాట. ఖచ్చితంగా గూడా ఇది లాంగ్ రన్ లోనైతే మంచి షేర్ వసూలు, మంచి షేర్ దిశగా వెళ్ళే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి గనక ఖచ్చితంగా ఈ మూవీనైతే ఇంకొన్ని రోజులు ఆడించాలనైతే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.